హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఓయ్ మిస్సమ్మ, చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తానండి, ప్రో చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లెన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి ఓయ్ మిస్సమ్మ మహి 86 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టేయండి. ఇలా ఇక్కడ ఉంది కదా, ఎఫెక్ట్ పైకి పెట్టండి, రెక్టాంగిల్ నుంచి ఉంటుంది. తర్వాత సెకండ్ బీట్ మార్క్ రండి, ప్లస్ మీడియా. మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చెప్తాను, నీట్గా చెప్తాను. ఒకటి 1 by 1. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ వద్దేమో, ఆ ఫోటోని అలా వదిలేసేయండి. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేసాం. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో. అడ్జస్ట్మెంట్లు చేయట్లా, బీట్ మార్క్ పెట్టి కట్ చేస్తున్నా. అడ్జస్ట్మెంట్లు తర్వాత చెప్తానులేండి, ఇప్పుడు అవసరం లేదు. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా మహి టెక్ ఇన్ఫో అని కలిపి సెర్చ్ చేయండి. 28,000 ఫాలోవర్స్తో మన గ్రూప్ వస్తుంది. వెంటనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళందరికీ పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. ఓపెన్ అయిన పిన్ లిస్ట్ని చూసి అందులో రెండోదే మీకు ఎలైట్ మోషన్ ఉంటుంది. చూడండి, నేను వాడుతున్నది ఎక్కడ పెట్టాను, మహి టెక్ ఇన్ఫో టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ లిస్ట్లో పెట్టాను. 28,000 ఫాలోవర్స్ ఉంటారు, మీరు కూడా ఫాలో చేయండి. అన్ని ఫొటోస్ని పెట్టాను. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. లేయర్ కాపీ అవుతుంది. మళ్ళీ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్స్ చేయండి. చేసిన తర్వాత ఈ లాస్ట్లో ఉన్నాయి కదా, ఇవన్నీ టిక్ తీసేసి ఫొటోస్ వరకే టిక్కులు ఉంచాలి. వీటన్ని సెలెక్ట్ ఆల్ చేసేసి ఫోటోల వరకు టిక్కులు ఉంచాను. తర్వాత లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కాను. ఈ టైమర్ ఆన్లో ఉంటుంది, దీన్ని ఆఫ్ చేయండి. వైట్ కలర్లో మారుతాయి, ఈ 2 వైట్ కలర్లో, మిగతా ఇవన్నీ గ్రీన్లో ఉండాలి. పేస్ట్ పైన క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి. మళ్ళీ ఈ ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను, మిడిల్లోకి పెడతాను. మళ్ళీ ఈ ఫోటో ఇట్లా ఏం చేస్తారంటే మీ ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. కరెక్ట్గా ఎఫెక్ట్ మిడిల్ నుంచి ప్లే అవుతుంది, చాలా బాగుంటుంది చూడటానికి. ప్రతి ఫోటోని పెడుతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని అనేసి పెట్టండి. ఓకే, అయిపోయింది. తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ 2 ఉంది కదా, రెక్టాంగిల్ 1 అని, దీని చివరి నొక్కి పట్టి ఫోటో పైకి డ్రాగ్ చేయండి. ఈ ఫోటో పైకి ఈ రెక్టాంగిల్ ఉంది కదా, చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి, మళ్ళీ దీని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి, దీని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి, దీని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి, దీని చివరి, ఇట్లా మీరు అన్ని ఫొటోస్ని చేయండి ఇప్పుడు నేను చేస్తున్నట్లు. ఓకే, అన్ని ఫొటోస్కి పెట్టేశాను. రైట్, ఇప్పుడు ప్లే చేస్తా చూడండి, ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా వస్తుంది. మ్యూజిక్తో సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.